అది మ్యాంగో జ్యూస్ కాదు, ఎనర్జీ జ్యూస్. 10 నిమిషాలు మేకప్ అవుతున్నా. ఓకే మేడం. మేకప్ లేకపోతే చూడలేవు. మేకప్ బాగుందా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నీకు నచ్చలేదా? తీసేస్తాను. ఏంటి, అస్సలు అనుభవం లేదా? అంటే నాకు అనుభవం లేదండి, నాతో చాలా మందికి అనుభవం. అయ్యో, ఏమైంది? అంత బాలేనా? సరే విప్పండి, భయపడకు. అంత దరిద్రంగా ఉన్నారా? అయ్యో, ఏమైంది? ఏమైంది? హలో, అడుగుతున్నానుగా. ఇది నా మెడికల్ ప్రాబ్లమా? నేను తట్టుకోలేను మేడం, కొరికేసుకుంటా. అవునా? కొరుకు, నన్ను కొరుకు. ఇక్కడ కొరుకు, ఇక్కడ కొరుకు, ఇదిగో ఇక్కడ కొరుకు. కొరికి కొరుకు, రక్తం వచ్చేలా కొరుకు. మళ్ళీ టెంప్ట్ అయ్యావా? అయ్యంటే అయ్యో 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 అయ్యో. నీ ఉద్రేకంలో ఉప్పు కారం అయ్యా. ఏమైంది? ఏమైంది? సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సారీ. నో నో నో, ఎందుకు సారీ? నో సారీ. ఐ వాంట్ దిస్ అతి. నువ్వేం చెప్పకు, అన్నీ నేనే చేస్తా. ఒక్క మాట వినండి మేడం. నేనే మేడం చెయ్యాలి. వినండి వినండి. మేడం 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 చెప్పేది వినండి వినండి, చెప్పేది వినండి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎందుకు? బి పాజిటివ్. మా పండు పండుడా? పండుడు ఎవరు? వాడు నీలాగే అమాయకంగా ఉంటాడా? మీకు అమ్మాయికులు అంటే ఇష్టమా మేడం? అవును, నా మొగుడు సాడిస్ట్. నరకం చూపిస్తాడు. వాడి మీద కోపం ఎలా తీర్చుకోవాలని రోజు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది. ఇంకా నేను వదలను. ఇప్పటి నుంచి నువ్వే నా సాడిస్ట్ హస్బెండ్, సరేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఏమో, ఏమైనా చేయొచ్చు. రే, కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే రోజంతా ఉప్పు తినిపిస్తావా? ఏంటి మేడం ఇది? మేడం ఇప్పుడు నేను సాడిస్ట్. మేడం మేడం బ్లడ్ ఇస్తారు కదా మేడం? నాదే కావాలా? ఇస్తా ఇస్తా, నువ్వు ఇవ్వద్దు. అస్సలు ఇవ్వను మేడం. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఓ పాజిటివ్ ఉన్నారు మేడం? బి నెగిటివ్ కానీ? ఓసే, నీ ఐడియా పని పనిచేసింది. ఇప్పుడే మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నువ్వు ట్రై చేయి. ఇప్పుడే పంపిస్తాను. టెంప్ట్ రవి నువ్వేనా? లోపలికి రా. మేడపైనుడు, ఇప్పుడు వచ్చేస్తాను. ఒరే, నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉందా? అవసరమారా నీకు? బ్లడ్ కోసం నానా. హాయ్ రవి, ప్రియాతో టైర్డ్ అయిపోయినట్టున్నా. మసాజ్ చేయనా? బాడీ పెయిన్స్ చాలా ఉన్నట్లున్నాయి. కొంచెం లైట్ గా ఉన్నట్టున్నాయి మేడం.
ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయిందా? నిజంగా తగ్గిపోయింది మేడం. నిజంగా తగ్గిపోయిందా? అబ్బే తగ్గిపోయింది మేడం, తగ్గిపోయింది. అక్కడ అమృతాంజన్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అబ్బే పర్లేదు మేడం, తగ్గిపోయింది. నీకోసం కాదు, నా కోసం ప్లీజ్. సరే మీ ఇష్టం. మేడం అమృతాంజన్ మేడం. ఎలా పడాలో తెలుసా? తెలుసు మేడం. నాకెప్పుడు రాధా ఇదే వాడుతుంది మేడం. ఎక్కడా? అది తలనొప్పి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తలకు వాడుతుంది. ఇంకా 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 జలుబు చేసినప్పుడు ముక్కులు కూడా పూసుకోవచ్చు మేడం, బాగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా అంటే బాగా ఫ్లమ్ చేరినప్పుడు బాగా చెస్ట్ పూసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా అంతే మేడం. అక్కడంతా ఏ రమైనా పూసుకుంటాడు. టెంపరీ ఎక్కడ పూసుకోవాలో చెప్తా విను. ఫ్యాబ్రిక్ మేడం మంట మేడం. విప్పో. మేడం మంట మేడం. కళ. 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 ఆపండి మేడం. కళ. అబ్బా అబ్బా. కళ. కళ. కళ అనుకో. మేడం కాలేంటి మేడం కారిపోతుంటే. అయ్యో అబ్బా ఏంటో నా జీవితం. అమ్మా దొరికినట్టు వాయిస్తున్నారు. ఎవడ్రా రే గిల్లమంటుందబ్బా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా, దాని పాపం నన్ను ఊరికే వదలదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్మో నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా. చెప్పేది నమ్ము. ఒక్క నిమిషం అమ్మా. పొట్టిదానా నీ కాలు కొట్టి అమ్ము 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 నేను చెప్పేది అమ్ము అమ్ము కాలు నువ్వు ఎంత కొట్టినా నేను కంట్రోల్ చేసుకోలేకపో. ఆడపిల్లనా నువ్వు? చేసుకెళ్ళి మాట్లాడతావు. చేసావంటే చంపేస్తాను. అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు? వెళ్ళ రే 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 డబ్బులదా? రే అక్కడే ఉండు, బండి తీసుకొస్తా.
స్మెల్ పడదు కదరా, ఎందుకు వచ్చా? అర్జెంట్ మ్యాటర్ ఒకటి నేను మాట్లాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమన్నారు? అది అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి? ₹1,00,000 అవుద్దన్నారే. రే, డబ్బులు అడిగావు కదా, దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. అబ్బా ఉప్పుగా ఉందిరా. ఉప్పే. అబ్బా, నువ్వు కొరికినప్పుడు లేదా? నీ టెంప్ట్ వ్యాధికి ఒక మందు ఉంది, చెప్పనా? ఏముందో? అర్థమయ్యేలా చెప్పి సావు. ఇప్పుడు ఏదేదో చూసి ఇదైపోతున్నావు. అదే అయిందనుకో, ఇంకేది ఉండదు, అంతా సెట్ అయిపోతుంది. ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు. చేసుకుందావా? ఏమంటావు? అరే, అర్థం కాలేదని చెప్పావనుకో, పచ్చిగా చెప్తాను, చచ్చూరుకుంటా. అమ్మో, ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? సీరియస్గా చెప్పి. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక అంటే అమ్మాయి అయితే పర్లేదే, నేను కూడా హ్యాపీగా వచ్చేవాడిని. సర్లే, నన్ను నేను కాసేపు గేమ్ అనుకుంటాను. ఓకే కదా? సార్, అలాగే సార్. ఎవరేం చెప్పినా నాకు నీ మీద అనుమానం రాలేదు. నన్ను ప్రేమిస్తున్నావట, అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశా చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు చేశా? చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకొచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి, అప్పుడు అది కనపడింది. టెంప్ట్ అయిపోయాను. నా టెంప్ట్ అయిపోయాను కూడా అంటారండి. తర్వాత తక్కువలేక మీకు మంది ఇచ్చి మీ పైకి ఎక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. సారీ. ఎందుకు చేశా? నేను రక్తం ఇచ్చి ప్రాణం కాపాడాను, ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇదే నా ప్రేమించడం అంటే? అంతే కదా సార్?
గొప్పోడివి రవి. ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచోడు అనిపించుకుంటారు. కానీ నువ్వు చెయ్యి తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయిని చేస్తుంది. గొప్పడివి రవి. ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికొండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ప్రేమను అర్థం చేసుకుంటే ఎదురుకు వస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్.